అందరూ అభిమానించే డీజే న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పట్టేసేనా నేను తీసుకోకూడదు ఎప్పుడు కానీ బయట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కలగాలని అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే. నా పేరు పూతలపొట్టు ప్రభాకర్, పూతలపొట్టు అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్. ఈ యొక్క ఉగాది పండగ పర్వదినం శుభ సందర్భంగా పూతలపొట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలంతా కూడా సుఖ సంతోష ఆరోగ్య ఆనందాలతో నిండుగా ఉండాలని రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, విద్యార్థులు కానీ అందరినీ కూడా ఈ వరసిద్ధి వినాయకుడు ఆశీస్సులు వాళ్ళకు నిండుగా ఉండాలని ఆశిస్తూ, అదే రకంగా ఈరోజు మా జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ గారి ద్వారా ఈరోజు దేవుణ్ణి దర్శించుకొని అందరూ కూడా ప్రజలంతా క్షేమంగా ఉండాలని కూడా ఆయన ఈ యొక్క నియోజకవర్గం రావడం శుభ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికాం. అదే రకంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దిక్కిరాయలు కూడా ఈ యొక్క దేవుని దర్శనానికి రావడం మాకందరికీ కూడా సంతోషం. ఈ యొక్క ప్రజలను ఉద్దేశించి మన డిసిసి ప్రెసిడెంట్ రమేష్ గారు పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆ దేవదేవుడు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. యావత్ ప్రపంచంలోని తెలుగు వారందరూ కూడా సుఖ సంతోషాలతో, శాంతితో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరూ కూడా ఆనందంగా, శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తెలుగు ప్రజలందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గంలో కాణిపాకంలో వెలిసినటువంటి వరసిద్ధి వినాయకుని దర్శనార్థం మేము పార్టీ పరంగా అందరికీ రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. యుగాది అంటే యుగము ఆరంభమైనటువంటి రోజు. ఆ రోజుని మనం ఇప్పుడు ఉగాదిగా పండుగని జరుపుకుంటున్నాము. మనకు ఈరోజు నూతన సంవత్సరం ఆరంభం రోజుగా మన తెలుగు ప్రజలు అంగరంగ వైభోగంగా ఈ ఉగాదిని పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో షడ్రుచులతో కూడినటువంటి ఉప్పు, కారం, పులుపు, ఉగురు, తీపు, చేదు ఇవన్నీ కూడా జీవితంలో కష్టము, సుఖము, సంతోషము ఇవన్నీ కూడా కలగలిసినటువంటి జీవితాన్ని మనము అనుభవించాలి. ఇదే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా సుఖశాంతులతో ఉండాలని అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. Come on.